మంజుశ్రీన్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న రేణు దేశాయ్ గారు పెట్టిన ప్రెస్ మీట్ ఒక గందరగోళానికి దారితీసింది. ఆవిడ చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. నిజానికి ఆవిడ స్టార్టింగ్లోనే ఆవిడ ఏం చెప్పారంటే, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫీవర్తో ఉన్నాను, అదేవిధంగా కాఫ్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఆ 3 సమస్యలతో చేయడం ఒక చిత్రంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ తీసుకునే సబ్జెక్టు నుంచి ఆవిడ ఎంతగా డైవర్ట్ అయ్యారు. ఆవిడ అసలు సమస్య ఏంటి అంటే, ఆవిడ ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ చాలా మంచిది, నిజంగా ఖండించదగ్గది. ఆవిడ వాదన నిజమే, అందులో తప్పు లేదు. చాలా చక్కటి పాయింట్లు ఆవిడ వివరించారు. అంటే ఇదేం జరిగిందంటే, అక్కడ కరీంనగర్లో, అదేవిధంగా హన్మకొండలో, ఈ 2 ప్రాంతాల్లో కొన్ని పంచాయతీల్లో ఒక 5 పంచాయతీల్లో కలిపి 500 కుక్కలను ఎట్ టైం చంపేసి పూర్తి చేశారట. అలాగే హన్మకొండ జిల్లాకు సంబంధించి ఒక పంచాయతీలోని ఒక 300 కుక్కల్ని చంపేసి పూర్తి చేశారు. ఎందుకు ఇలా చేశారంటే, అక్కడ ఒక 5 పంచాయతీల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలేమో, మీరు ఈ కుక్కల పడ మాకు తప్పించాలి, మీకు ఓటేస్తాం అన్నారట. అందుకు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చంపేసి వాటిని పూర్తి చేశారు. ఆ వార్త రావడంతో ఆవిడ చాలా, అంటే ఒక పెట్ లవర్గా చాలా ఇరిటేషన్ గురయ్యారు ఆవిడ. అంతేకాదు, ఆవేదనకు గురయ్యారు. ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? ఆవేదన నుంచి వస్తుంది. అగ్రెసివ్నెస్ అనేది కూడా ఆవేదన నుంచి వస్తుంది. అంటే గుండె కదిలిపోయే, హృదయ విదాకరణ సంఘటన జరిగేటప్పుడు ఆ మనిషి నుంచి ఒక అగ్రెసివ్నెస్ వస్తుంది అనమాట. ఆ అగ్రెసివ్నెస్ ఉంది ఆవిడ ఆవేదనలో కానీ, అగ్రెసివ్నెస్లో కానీ ఎక్కడ తప్పు లేదు. కాకపోతే ఆవిడ తప్పు ఎక్కడ చేశారంటే, ఒక సమస్య ఉందంటే దాని పరిష్కారం వెతకాలి. కుక్కల వల్ల చాలామంది చచ్చిపోతున్నారు. చిన్నపిల్లలు సైతం అంటే చీల్చేస్తున్నాయి. సో చిన్న పిల్లలు పాపం చచ్చిపోతున్నారు. ఒకవైపు చూసి ఇది చాలా బాధాకరం, ఒకవైపు 500 కుక్కలను చంపడం బాధాకరం. ఆవిడ అనే పాయింట్ ఒకటి కరెక్ట్. ఒక 5 కుక్కలు అగ్రెసివ్గా ఉంటే 500 కుక్కలను కూడా చంపేస్తారా? ఒకటి రేప్ చేస్తే మగాళ్ళందరినీ చంపేస్తారా? చాలా చక్కటి పాయింట్ అది. చాలా చక్కగానే అడిగారు. కానీ ఆవిడ చేసే తప్పు ఏంటంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా ఇందులో తప్పట్టారు. ఇక్కడ లాకు సంబంధించిన ఒక విషయం చెప్తాను చూడండి. హైకోర్టులు కానీ, సుప్రీంకోర్టులు కానీ ఏమైనా సరే ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్లో తప్పు ఉందని చెప్పడం వరకు తప్పులేదు. కానీ ఈ జడ్జిమెంట్ వెనకాల ఆ సుప్రీంకోర్టు జడ్జి గారికో లేదా హైకోర్టు జడ్జి గారికో ఉద్దేశాలు ఆపాదించకూడదు. ఆవిడనే మాట ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు జడ్జి గారికి ఈ కుక్క అంటే పడదా, కుక్కలు ఏవో చేస్తుంటాయి ఒకప్పుడు అన్న టోన్లో ఆవిడ చెప్పింది. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకు వస్తుంది. తర్వాత సర్దుకుంది, మరి కొంతసేపు సర్దుకొని కోర్ట్స్ ఆఫ్ లాలో ఇలాంటి జరుగుతుంటాయి. కానీ సర్పంచ్ల స్టేట్ని అడిగింది ఆవిడ. అంతేకాకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరో ఆవిడని ప్రశ్నించేసరికి చాలా రియాక్ట్ అయిపోయింది. ఒక స్టేజ్లో ఆవిడ లేచి నిలబడిపోయింది. ప్రెస్ మీట్లో గట్టి కేకలు వేసింది. పక్కన రష్మి ఉంది. రష్మి కూడా పెట్లవరే. ఆవిడ ఎంత పెట్లవర్ అంటే, మన కరోనా టైంలో మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆవిడ ఏం చేసేదంటే, వీధులంట ఈ కుక్కలు తిండి ఉండటం లేదని అట్లన్నిటి కూడా తిండి పెట్టింది. అంత పెట్లవరు కాబట్టి బహుశా ఆవిడతో కలిపి ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆవిడ ఏంటంటారు, రేణు దేశాయ్ ఎక్కడైనా ఏదైనా అగ్రెసివ్గా ఒక కుక్క ఉందని చెప్తే నాకు కానీ ఒక మెసేజ్ పెడితే వితిన్ 2 అవర్స్లో మా టీం వస్తుంది, దాన్ని రెస్క్యూ చేస్తుంది, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం అని అంటున్నారు. చాలా మంచి పని ఇది. కానీ ఇతను అడిగే ప్రశ్నకి, ఎవరు అడిగిన ప్రశ్నకి అతనట నిజానికి జర్నలిస్ట్ కాడట. అది మొదటి పాయింట్. అక్కడ చాలా ప్రెస్ మీట్లు అవుతుంటే ఇంకో ప్రెస్ మీట్ కోసం వచ్చిన ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ. సో ఆయన అడిగే క్వశ్చన్కి ఇంత రియాక్ట్ అయిపోయి జర్నలిస్టులు డైరెక్ట్గా క్వశ్చన్ చేసి, మీరు ఎప్పుడైనా వృద్ధాశ్రమానికి వెళ్ళారా, మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఫుడ్ పెట్టారా, మీరు ఎప్పుడైనా ఇవేనా చేశారా, ఏమైనా మంచి పనులు చేశారా, నేను చేశాను అక్కడ రాంగ్. ఇప్పుడు జర్నలిస్టులు అన్న ఏంటంటే, చాలామంది జర్నలిస్టులు జీతాలు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బండిలో పెట్రోల్కి కూడా డబ్బులు ఉండవు. చాలామందికి ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు స్థితిలో ఉంటారు. నేను కొన్నాళ్ళు రిపోర్టర్గా చేశాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. నాకు మనం వేరేగా ఏది నేనంటే ట్యూషన్ చెప్పుకుంటాను కాబట్టి నాకు కవర్ అయిపోయింది. కానీ నిజంగా జర్నలిస్టులకి అనకూడదు, నలుగురిని కలిపి టీ తాగాలంటే ఆలోచించే పరిస్థితి. అలాంటి వాళ్ళు ఈ కుక్కలు ఫుడ్ పెట్టడం, వీటిని తీసుకెళ్ళి ఒక షెడ్లో పెట్టడం, అంత డబ్బుల దగ్గర ఉండదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీ దగ్గర డబ్బుని కూడా చేస్తుండ్రు. ఇప్పుడు అమలా ఉంది, అమలా కూడా బ్లూ క్రాస్ సొసైటీ అయితే పెట్టింది ఆవిడ. ఇప్పటికీ
ఎన్నో కుక్కల్ని వాళ్ళు పెంచుతున్నారు. దానికి డాక్టర్ని కూడా అపాయింట్ చేశారు, డాక్టర్లు కూడా ఉంటారు దానికి. అలాంటి డబ్బును వాళ్ళు చేయగలరు. నెక్స్ట్ మీరు పెట్ లవర్లు, అందరూ పెట్ లవర్లు అవ్వక్కర్లేదు. కొంతమంది రక్తదానాలు చేస్తారు, కొంతమంది అన్నదానాలు చేస్తారు, కొంతమంది ఇంకేమైనా దానాలు వసతి దానాలు చేస్తారు, లేదా కొంతమంది గుడ్లు కట్టేస్తారు, కొంతమంది బళ్ళు కట్టిస్తారు. ఒక్కొక్కరు ఈ సొసైటీలో అంతా చెడ్డోళ్ళు ఏం లేరు, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ఎన్జిఓ సంస్థలు ఉన్నాయి, అందరూ హెల్ప్ చేస్తాం. కానీ మీరు ఇలా పాయింట్అవుట్ చేసి నువ్వు చేసి ఇక్కడ 100 మంది ఉన్నారు, 100 మంది ఎవరైనా చేస్తారో నేను చేస్తాను అనడంతో ఆవిడ తల పాయింట్ డైవర్ట్ అయిపోయింది. ఆవిడ ఆవేదన కరెక్టు, ఎందుకంటే ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అవి మోగజీవాలు, కానీ అట్ ద సేమ్ టైం అవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయి, దీని పరిష్కారం ఏంటి? ఒకప్పుడు వీధిలో కుక్కలు ఎవరిని ఖర్చీవి కావు. ఎందుకు ఖర్చీవి కావు తెలుసండి? ఒకప్పుడు ఇంట్లో వంటలు ఏమైనా మిగిలిపోతే మన ఇంటి మీద ముందున్నటువంటి రోడ్డు మీద పెంట మీద వేసేవాళ్ళు. ఇప్పుడేం జరుగుతున్నాయి? ఆ పెంట మీద వేసినట్టే అన్నాన్ని అవి తినేవి అక్కడ ఉన్న పదార్థాన్ని. కానీ ఇప్పుడేం జరుగుతుంది? మనం అంతా ప్లాస్టిక్ కవర్లోనో ప్లాస్టిక్ బకెట్లో తడి చెత్త పొడి చెత్త అని చెప్పి మనం అట్లు వేసేస్తున్నాం. వేసిన తర్వాత మన ఇంటి మీద ఒక బండి వస్తుంది, ఆ బండిలో పడేస్తున్నాం. అంటే పాపం అట్లా ఒక అన్నం మెతుకు కూడా దొరకటం లేదు. ఆ దొరకని స్థితిలో వేయించేస్తాయి, ఆకలిస్తే వేయించేస్తాయి. ఎప్పుడైతే ఆకలేస్తుందో అప్పుడు మనిషి అయినా సరే చూడండి, మనిషికి ఆకలేసింది అనుకోండి, ఆడి బాధ అనిపించింది అనుకోండి, అప్పుడు ఆడు ఏ విధంగా తయారవుతాడు? ఆకలేస్తే అడుక్కున్నాడు తయారవుతాడు. కానీ అవి అడుక్కోలే కదా, ఆడికి భాష రాదు కదా. లేదంటే దారిదోపిడి దొంగ మారుతాడు, లేదంటే నక్సలైట్గా మారిపోతాడు ఆడు గుండె రగిలిపోతే, లేదా ఉగ్రవాదులుగా మారుతారు, లేదా చెడు వ్యసనాలకు గురవుతారు. ఇలా మనుషులు కాబట్టి రకరకాలు ఉంటాయి ఆడికి, ఆడి తాలూకా బాధని తీర్చుకోవడానికి. కానీ కుక్కలు మోగజేవాళ్ళు అవి ఏం చేస్తాయి? ఆకలితో అలమటిస్తాయి, అలమటించి వాటిలో ఓపిక నశిస్తాయి. అక్కడ కాంచి వాటిలో ఒక రెవల్యూషన్ అంటే స్టార్ట్ అవుద్ది మానసికంగా. అందుకు వెళ్తున్న ఖర్చేస్తుంటాయి, ఎంటబడుతుంటాయి. ఇది జరుగుతుంది. కానీ వీధిలో వాళ్ళంతా కూడా అట్లా మనం తిండి పెడుతుంటే అవి ఆ విధంగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే వీటిని సంరక్షించవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్లవే. సుప్రీంకోర్టు చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్లవి, పంచాయతీలు. అందుకే సుప్రీంకోర్టు ఉంది, ఏ ఒక్కరైనా సరే కుక్కలతో కానీ చచ్చిపోతే స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించవలసి వస్తుంది అని క్లియర్గా చెప్పింది. బాధ్యత వీళ్ళదే. సుప్రీంకోర్టు మీద ఈవిడ ఎందుకు వ్యాఖ్యలు చేసిందంటే, సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ కుక్కలకి ప్రత్యేకించి ఒక షెడ్ అంటే ఏర్పాటు చేయండి అని చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో వచ్చి అటు భోజనం పెట్టి కాకుండా వాటిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నది. అలా వ్యాఖ్యానించడం రేణుదేశాయ్ కోపానికి కారణం అవుతుంది. ఏదైనప్పుడు కూడా ఇది ఎడతెగని సమస్య. ఇది చూడండి, కరవమంటే పాము కోపం, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అనే సామెత లాంటిది. ఇక్కడ ఇద్దరు ఉన్న రెండు జీవులే, మనుషులు కుక్కలు. కాబట్టి ఆవిడ చెప్పిన పాయింట్ ఒకటి కరెక్ట్. ఏంటి కరెక్ట్ అంటే, ఒక కుక్క కరిస్తే 500 కుక్కలను చంపేయడం ఏంటి అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్. అది ఒకడు తప్పు చేసి అందరినీ శిక్ష ఇస్తారని. కానీ ఒక విషయం చెప్తాను చూడండి, మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే, రేణుదేశాయ్ గారు ఒకటి రేప్ చేస్తే వదిలేయటం లేదు, వాడి మీద పోలీసులు కేసు కడుతున్నారు, కేసు కట్టి జైల్లో పంపిస్తున్నారు. విచారణ నిజమని తేలితే కోర్టు విచారణలో న్యాయస్థానం తేలితే ఆడికి ఉరేని వేస్తారు, లేదంటే కఠిన కారాగార శిక్ష వేస్తారు. వాడు చేసిన నేరం బట్టి ఉంటుంది. అలాగే హెల్మెట్ ధరించడం, దానికోసం ఎందుకు ప్రొటెస్ట్ చేయరంటున్నారు. దానికోసం ప్రభుత్వాలు ఎన్నో ఇవి చేస్తున్నాయి, ప్రచారాలు చేస్తున్నాయి. మద్యం తాగడం గురించి కానీ, మద్యం తాగి బండి నడపడం కానీ, అన్నిటి గురించి ప్రచారాలు చేస్తున్నాయి. దొరికిన మీద కేసులు కడుతున్నారు. చట్టం ఖాళీ కూర్చోలేదు. మీరు మీ సమస్య ఏంటి? కుక్కను అలా కాపాడము. మీరు నిజంగా తెలివైన వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక కమిటీని ఏర్పాటు చేయమని చెప్పి పశుసంవర్ధక శాఖతో మీలాంటి ఎన్జిఓస్ అన్ని కూర్చుంటే దీనికి ఈ సమస్య కొలిక్కి రావడానికి అవకాశం ఉంది. అంతేగాని మీరు జనరల్స్మే కలబడిపోయి సుప్రీంకోర్టు జడ్జీలు కూడా వ్యక్తిగత ఇవి ఆపాదించడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఏదైనప్పుడు కూడా మీ ఆవేదన మాత్రం ఖచ్చితంగా నిజాయితీగా చెప్తున్నాను. చాలా నిజాయితీ మీరు ఆవేదన పడ్డారు. అది మీ గుండెలోతు నుంచి వచ్చింది, గొంతులోంచి వచ్చింది కాదు. అది గుండెలోంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గొంతు పెద్ద అవుతుంది. అదే నేను జరిగింది. ఆ కోపం మీరు అనకొండ మాటలు ఎవరిని ఏటనాలో తెలియక ఆ కోపం మీ ఇష్టం వచ్చిన మాట్లాడారు. కానీ మీ కోపం పక్కన పెడితే మీరు అడిగే పాయింట్స్ మాత్రం అందులో చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాల సినిమా టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.